హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. రేపు 27th సెప్టెంబర్ 2024 వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగ జాతర రోజు అన్నమాట. సో దేవరా రిలీజ్ అయితే అవుతుంది రేపు. చాలామంది అలాగే పాన్ ఇండియా వైడ్గా వస్తున్న సినిమా, అందరూ వెయిట్ చేస్తున్న సినిమా. 6 ఏళ్ల తర్వాత సోలోగా ఎన్టీఆర్ అన్న ఒక్కడే పర్ఫామ్ చేస్తూ వస్తున్న సినిమా అన్నమాట. సో మనకి దీనికి ముందు RRR చేసినా కూడా రాజమౌళి డైరెక్ట్ చేశారు. దానికి పాన్ ఇండియా మార్క్ అయితే వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు నటించారు. సోలోగా ఎన్టీఆర్ సినిమా అయితే రాలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ చిరంజీవిని డైరెక్ట్ చేసిన కొట్టాల శివ ఫ్లాప్ ఇచ్చాడు ఆచార్య సినిమాతో. ఆ డైరెక్టర్తోనే జనతా గ్యారేజ్ కూడా ఇంతకుముందు మన ఎన్టీఆర్ అన్న సినిమా అయితే చేస్తున్నాడు. సో మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి దేవరా సినిమాతో అయితే వస్తున్నారు. ఈ దేవరా సినిమా మీద ప్రీ సేల్స్, ప్రీ బుకింగ్స్ భారీగా జరుగుతున్నప్పటికీ కూడా నెగిటివిటీ ఇంకా స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. రేపు మనకి రిలీజ్ ఉన్నా కూడా ఇంకా నెగిటివిటీని అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. అలాగే నాగవంశీ ఎవరైతే ఉన్నారో మన ఆంధ్ర తెలంగాణలో, ఆయన వచ్చేసి ఈ మూవీని అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. ఆయన కూడా వచ్చేసి చెప్పడం అనేది జరిగింది. అందరూ ఫ్యాన్స్ వచ్చేసి ఫ్యాన్స్ వార్స్ని అయితే ఆపి 6 సంవత్సరాల తర్వాత ఒక మాస్ హీరో, మంచి హీరో సినిమా వస్తుంది, దాన్ని మనం విజయవంతంగా ఆడిద్దామని చెప్పేసి అందరూ కలిసి ఈ మూవీని నడిపిద్దామని అయితే చెప్పారు. సో అలాగే ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ఆచార్య ఫ్లాప్ అయింది కాబట్టి మెగా ఫ్యాన్స్కి కొట్టాల శివ మీద నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ప్రభాస్ అన్న సినిమా కల్కితో కానీ బాహుబలితో కానీ కంపేర్ చేసి దేవరాని ట్రోల్ అయితే చేస్తున్నారు. కొంతమంది టైగర్ ఆర్ టాయిగర్ అనేసి కొంతమంది అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు. సో ఇలాగ ఫ్యాన్స్ వార్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్యాన్స్ వార్స్ జరిగిన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినా దేవరా వచ్చేసి ఓ రేంజ్లో ప్రీ సేల్స్, ప్రీ బుకింగ్స్ చేసుకొని కొన్ని ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎన్టీఆర్ నిజంగా టాయిగర్ అవుతాడా దేవరా కలెక్షన్స్ని బట్టి మనం అయితే డిసైడ్ అయితే చేస్తాం. ఇప్పుడు దాని మీద డిస్కషన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూఎస్ఏ కానీ చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ వచ్చేసి 2 మిలియన్ అయితే క్రాస్ అయితే చేసేసాడు అనమాట. అలాగే మనకు ఓవర్ సిరీస్ మొత్తంలో 2.5 మిలియన్ అయితే క్రాస్ అయితే చేసేసింది మూవీ ఆల్రెడీను. మనకి ఆల్రెడీ అక్కడ 21 కోట్ల కలెక్షన్ వచ్చేసినట్లే మొత్తం 26 కోట్లకైనా అమ్ముడు పోయింది. ఈ రోజు కూడా టైం ఉంది. సో ఈ రోజు 5 కోట్లు కవర్ అయితే చేసేయచ్చు అనమాట. సో రిలీజ్కి ముందు అక్కడ లాభాల్లోకి వచ్చేస్తుంది. ఇంకా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కానీ చూసుకున్నట్లయితే 50 కోట్ల గ్రాస్ అయితే ఆల్రెడీ అయితే మన దేవరా మూవీ అయితే క్రాస్ అయితే అయిపోయింది అనమాట. అలాగే మనం వచ్చేసి రికార్డ్స్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే తెలుగు 2 రాష్ట్రాల్లో వచ్చేసి దేవరా నాన్ బాహుబలి, అలాగే కల్కి రికార్డ్స్ కావచ్చు, అలాగే మిగతా ఏ సినిమా రికార్డ్స్ ఉన్నా కూడా అన్నీ తుడిచిపెట్టబోతుంది అనమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ అయితేను ఏ మూవీకి కూడా ఇంత ప్రీ సేల్స్ అయితే జరగలేదు. 1.25 crore ఫస్ట్ రోజే కలెక్ట్ అయితే చేయబోతుంది. ఏ హీరో కాదు కదా, ఏ సినిమా కూడా దానికి కంపారిజన్ లేదు. మన ఎన్టీఆర్ అనే ఫస్ట్ ఈ రికార్డ్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు. అలాగే ఓవర్ సిరీస్లో కూడా బ్రేక్ ఈవెన్ దిశగా ప్రీ సేల్స్లోనే వెళ్తున్న సినిమా ఏదైతే ఉంది అంటే అది కూడా తారకన్న దేవరా సినిమా అన్నమాట. సో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే మిగతా లాంగ్వేజెస్ కానీ చూసుకున్నట్లయితే కర్ణాటకలో పర్వాలేదు, సేల్స్ మంచిగానే ఉన్నాయి సిటీస్లో అయితేనో కన్నడ లాంగ్వేజ్లో. సో మనకి బెంగళూరులో అయితే తెలుగులో కూడా సినిమా అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి 2 లాంగ్వేజెస్లో అయితే చూస్తున్నారు. ఫాస్ట్ ఫిల్లింగ్ కొన్ని థియేటర్స్ ఉన్నాయి, కొన్ని మీడియంగా స్లో ఫిల్లింగ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనం వచ్చేసి తమిళనాడు చూస్తే చెన్నైలో కూడా మనకి తెలుగు వర్షన్ అలాగే తమిళ వర్షన్ 2 అవైలబుల్లో ఉంది. 2 ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే ఉన్నాయన్నమాట చెన్నైలో. అండ్ మలయాళంలో వచ్చేసి కొంచెం తక్కువగానే ఉన్నాయి సేల్స్ అనేవి. అలాగే మనకి రిలీజ్ తర్వాత ఏమైనా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ హిందీ సేల్స్ గురించి అయితే మాట్లాడాలన్నమాట. హిందీ సేల్స్ ఏంటంటే మనకి హిందీలో కలెక్షన్ కానీ వస్తే పాన్ ఇండియా వైడ్గా సినిమా భారీ కలెక్షన్స్ వైపు వెళ్ళిపోద్ది. మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటక, మలయాళం కలుపుకొని 350-400 కోట్ల వరకు వెళ్ళిపోద్ది. ఇంకా ఎక్కువగా లాంగ్ రన్లో 500 కోట్లు కూడా వెళ్తుంది. అదే నార్త్ ఇండియాలో కానీ ఆడితే మనకి ఈ 500 కోట్లు ప్లస్ అక్కడ నార్త్ ఇండియాలో 500 కోట్లు అయితే వచ్చేస్తాయి అనమాట. 1000 కోట్ల దిశగా సినిమా అయితే వెళ్తుంది. కానీ మనకి నార్త్ ఇండియాలో ప్రీ సేల్స్ చాలా తక్కువగా అయితే ఉన్నాయి. 1.5 crore మాత్రమే ప్రీ సేల్స్ అయితే జరిగాయి అన్నమాట. సో అక్కడ చాలా డ్రాబ్యాక్ అయితే అవుతుంది. హిందీలో మనకి చాలా తక్కువగా సేల్స్ అయితే జరుగుతున్నాయి. రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే మనకి సినిమా మీద ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి భారీ
భారీగా వసూళ్ళు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి హిందీలో కూడా. సో హిట్ టాక్ వస్తే నార్త్ ఇండియన్స్ ఖచ్చితంగా సినిమాని అయితే ఆదరిస్తారు. మీరు కావాలంటే పేటీఎం కావచ్చు, బుక్ మై షో కావచ్చు, వెళ్ళి అయితే సిటీస్ అయితే చూసుకోండి. ఢిల్లీ కావచ్చు, లక్నో కావచ్చు, అలాగే మనకి ఏ హిందీది తీసుకున్న కోల్కతా, హౌరా, పూణే, ముంబై ఏదైనా సరే ప్రీ సేల్స్ చాలా తక్కువ టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి. అదొక్కటే డ్రాబ్యాక్ మన దేవరా సినిమాకి. మిగతా అన్ని చోట్ల అయితే టైగర్ యంగ్ టైగరే. ఆ హిందీ కూడా కలెక్షన్స్ కానీ మనకి పెరిగితే, రిలీజ్ తర్వాత హిట్ టాక్ ఎలాగో వస్తుంది కాబట్టి పెరిగితే అక్కడ కూడా మన టైగరే అవుతాడు. సో వేరే సినిమాతో, వేరే హీరోతో కంపారిజన్ అవసరం లేదు. మన రికార్డ్స్ మనకైతే ఉంటాయి. అలాగే వేరే హీరో ఫ్యాన్స్ అందరూ వచ్చేసి దేవరా సినిమాని అయితే యాక్సెప్ట్ చేయండి. అలాగే దేవరా సినిమాని నడిపించండి. అందరూ వచ్చేసి సపోర్ట్ అయితే చేయండి ఎన్టీఆర్ అందని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని. అలాగే మీ సినిమాలు రిలీజ్ అవుతాయి నెక్స్ట్. ఆ సినిమాలన్నిటి కూడా ఎన్టీఆర్ అలాగే నందమూరి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తారు. సో ఫ్యాన్స్ వార్స్ లేకుండా అన్నీ అయితే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై టాలీవుడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.